3-5 సంవత్సరాల ఎస్ఐపి పెట్టుబడులకు బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి సేఫ్గా ఉండాలి, కానీ రిటర్న్స్ కూడా బాగా రావాలి. అసలు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటో చూద్దాము. మార్కెట్ పరిస్థితిని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లోకి ఫండ్ మేనేజర్కి పెట్టుబడులు మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు సేఫ్ కంపెనీల్లోనూ, మార్కెట్ బాగుంటే గ్రోత్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనూ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తారు. ఇప్పుడు గత 3-5 సంవత్సరాల పనితీరును బట్టి చూస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ స్థిరమైన ఫండ్ సగటున 30% వరకు రిటర్న్స్ ఇచ్చింది. పరాగ్ వరేక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ క్రమంగా 25-27% రిటర్న్స్ ఇచ్చింది. అట్లనే క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అగ్రెసివ్ ఫండ్ 30-32% వరకు రిటర్న్స్ ఇచ్చింది, కానీ వాలటిలిటీ కొంచెం ఎక్కువ. జయం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మధ్యస్థ రిస్క్ 27-30% రిటర్న్స్ ఇచ్చింది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ స్థిరమైన ప్రదర్శన 23-26% రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి సిప్ మొదలు పెట్టాలంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. 50% హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, 25% క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్, 15% పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్, 10% జేఎం ఫ్లెక్సీ క్యాప్లో మీరు పెట్టుబడులు పెట్టుకుంటే స్థిరమైన గ్రోత్ను చూడగలుగుతారు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.